గారికి ప్రభుత్వం సంఘటనలకి ప్రభుత్వం అండి. నేనైతే అసలు అనుకోలేదు నేను ఇలా చదవడానికి ఇలా బయటకు వెళ్తాను అని. అది ఏమి నేను బీబీఏ చదవడం చాలా ఎక్కువ జాబ్ చేయాలి తర్వాత అనుకున్నాను. నేను అప్లై చేసే ముందు ఫాస్ట్గా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు వెళ్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని. అన్నయ్య కూడా చేసే ప్రార్థన. ఇలా యూనివర్సిటీలో అప్లై చేశాను. ఫస్ట్ చిన్నగా అప్లై చేశాను. అసలు అనుకోలేదు పెద్ద యూనివర్సిటీ వస్తుందని. ఏదో సరదాగా అప్లై చేద్దాం అమ్మా అని చెప్పి మా సార్ అప్లై చేశారు. అప్లై చేస్తే నాకు దేవుడు ఆ యూనివర్సిటీ ఇచ్చారు. అయితే ఫీజు చాలా ఎక్కువ కట్టలేము అని చెప్పి అనుకున్నాను. లోన్ కూడా అప్లై చేశాను. లోన్ అప్లై చేస్తేనేమో ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేసేవారు. షూరిటీ కావాలి, ఎవరైనా సైన్ చేయాలనేవారు. అయితే నాకు షూరిటీ పెట్టడానికి ఎవరు లేరు. మా ఇంట్లో ఎవరు జాబ్స్ కాదు, అందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళు అలాగే అనుకున్నాను. అయితే దేవుడు నాకు షూరిటీ లేకుండానే ఎవరు సైన్ చేయకుండానే నాకు దేవుడు లోన్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తేడా వచ్చింది. నాకు నేమ్ లేకుండా ఉంది సర్టిఫికేట్. అది తేడా వస్తుంది, నీకు తర్వాత తేడా వస్తుందమ్మా చేయించుకోండి అంటే అదైతే రాజమండ్రిలో నోటిఫికేట్ చేయించుకుంటే 14 రోజులు టైం పడుతుంది, అప్పుడే అవదమ్మా అన్నారు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే అది కూడా దేవుడు 2 రోజులు నాకు బుక్ చేశారు. అలాగే వీసా కూడా నేను అప్లై చేసినప్పుడు కొన్నిసార్లు రిజెక్ట్ అయిపోద్ది. చాలామందికి లోన్ అది ఉన్నప్పుడు 30 lakhs లోన్ కదా, షూరిటీ ఏం లేకుండా పెట్టారు కదా, రిజెక్ట్ అవుద్ది, చూసుకోవాలమ్మా, అందుకని ముందు ఇది అప్లై చేస్తున్నాం అన్నారు కన్సల్టెన్సీ వాళ్ళు. అదిని అయితే నేను అన్నయ్యకి పాస్ట్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించు నేను వీసా కూడా అప్లై చేశాను. వీసా అప్లై చేసిన నాకు 5 రోజులకే నాకు దేవుడు అప్డేట్ ఇచ్చాడు. ఇలా వీసా కూడా వచ్చింది రాజమండ్రి. మొన్న సోమవారం వెళ్ళి తెచ్చుకున్నాను నేను వీసా. అయితే ఫ్లైట్ టికెట్ కూడా నేను చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అలాగా అని చెప్పి అనుకుంటే నాకు 18వ తారీఖుకి తక్కువ రేట్లోనే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయింది. అలాగే నా లోన్ అమౌంట్ కూడా త్వరగా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా అక్కడికి వెళ్ళాక నేను నాకు మంచి పార్ట్ టైం కూడా దొరికేలాగా ప్రార్థన చేయండి అయ్యగారిని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన అందరూ వచ్చినందుకు థ్యాంక్స్. అలాగే నా గురించి మా కుటుంబం నుంచి అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. సాక్షి దేవుడి గురించి కాబట్టి